ఉగ్రవాదుల మెయిన్ వ్యూహం ఏంటి అంటే భారతదేశంలో మత చిచ్చును పెట్టి ఆ మత కల్లోహాల్లో భారతదేశం చిన్నాభిన్నమైతే అప్పుడు వారి ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు వేసి మీరు హిందువా అని అడిగి మరీ చంపటంలో ముఖ్య ఉద్దేశం అదనమాట. ఇప్పుడు వాళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళేమో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయటం, భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖ, సిమ్లా ఒప్పందం అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖను తీసివేయటం అనమాట. అంటే మేము ఈ హద్దు రేఖను తీసేస్తున్నాము, సో మేము ఏ క్షణమైనా సరే మీ భారతదేశంలో ప్రవేశించవచ్చు అని చెప్పేసి యుద్ధానికి వ్యూహం పడినట్టు ముందుగా తెలియజేయటం అనమాట. మన భారతదేశం ఏమో సింధు జలాలని ఆపివేసింది. 90% కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడి బతుకుతుంది. సో ఈ సింధు జలాలను ఆపేయటం వల్ల, ఈ 3 దారుల్లో వెళ్ళే జలాలను ఆపేయటం వల్ల వాళ్ళకి ఎకనామికల్ గా పాకిస్తాన్ని దెబ్బతీయొచ్చు అన్న లెక్కలో భారతదేశం ఇలా చేసిందని చెప్పి చాలా మంది